Hey viewers, welcome back to our channel. Guys, మన ఛానల్ పేరు అయితే FM నవాబ్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏపీడిఎస్సి కాల్ లెటర్స్ అండ్ ఫైల్ అప్లోడ్ అప్డేట్స్ ఏమేమి వచ్చినాయి, ఇంకా వచ్చేసి మనకైతే అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి 9 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనకైతే హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే మనకైతే అప్లోడ్ సెక్షన్ అయితే వచ్చింది, సర్టిఫికేట్ అప్లోడ్ అండ్ సెక్షన్ అయితే వచ్చింది గైస్. మనకైతే అప్పుడైతే హాఫ్ అన్ అవర్ కోసమే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని అయితే అప్డేట్ చేసేసినారు, అయితే క్లోజ్ చేసేసినారు, దాన్ని అయితే ఆప్షన్ అయితే రిమూవ్ చేసేసినారు. ఇప్పుడైతే ఆ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలో అదైతే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళతో, ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అయినారో, ఎవరు రాసినారో ఎగ్జామ్, వాళ్ళతో పాటు వాళ్ళని కూడా మీతో పాటు వాళ్ళని కూడా షేర్ చేసేయండి గైస్. ఇంకా వచ్చేసి చాలామందికి అయితే హిందీ వర్జన్ కూడా కావాలన్నారు. హిందీ వర్జన్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూడండి. ఇంకా మనం అయితే డిస్ప్లే చూసుకుంటున్నాం. ఇలా మనకైతే ఇప్పుడు ఫ్యూ అవర్స్ అంటే ఫ్యూ మినిట్స్ తర్వాత, ఫ్యూ మినిట్స్ అయితే మనకైతే ఇలాంటి అయితే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. మేమైతే స్క్రీన్ షాట్స్ ఇంకా రికార్డింగ్ అయితే చేసుకున్నాం. ఇంకా మనం అయితే తెలుసుకుందాం ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలో అప్లోడ్ బ్రింగ్ ఒరిజినల్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్. మనం అయితే 2 sets అయితే మినిమం మ్యాండేటరీ అయితే ఉండాలి చూడండి గైస్. ఇంకా ఫస్ట్ మ్యాండేటరీ స్టెప్ అనేది ఏపీడిఎస్సి హాల్ టికెట్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమో విత్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ వచ్చేసి మనకైతే స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది చూడండి గైస్. ఇంకా వచ్చేసి మనకైతే ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ అవి అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూడండి గైస్. ఫ్రంట్ బ్యాక్ 1 MB అయితే ఉండాలి. ఇంకా వచ్చేసి డిగ్రీ, ఇంకా మనం డిఎడ్ చేసినాం మార్క్స్ మెమో, ఇంకా వచ్చేసి మనకైతే దాని సర్టిఫికేట్స్. థర్డ్ వన్ వచ్చేసి మనకైతే టెట్ సర్టిఫికేట్ ఆర్ స్కోర్ కార్డ్, మనకైతే టెట్ చేసి ఉంటాం కదా, ఆ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేకపోతే ఫోర్త్ వన్ వచ్చేసి మనకైతే క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఎవరైతే క్యాస్ట్ మనమైతే ఓసీ, బీసీ, ఈసీ వాళ్ళైతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ చూడండి. ఇంకా వచ్చేసి మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్, ఇదైతే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకైతే లోకల్ వాళ్ళకైతే ఇంకొకటి ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళకైతే ఒకటి ఉంటుంది. ఇంకా ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారో ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూడండి గైస్. ఇంకా వచ్చేసి మనకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అంటే మన దగ్గర రేషన్ కార్డు ఉన్నా కానీ అయితే ఓకే చూడండి గైస్, ఎందుకంటే ఇన్కమ్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి PWD ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లైక్ ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అలాంటివి ఉంటే కూడా మనకైతే యూస్ఫుల్ ఉంటుంది చూడండి గైస్, ఎందుకంటే మనకైతే వచ్చే అవకాశాలు అయితే పెరిగిపోతాయి. ఇంకా వచ్చేసి వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, మనకైతే ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవైతే మ్యాండేటరీ చూడండి. ఇంకా వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 6 to అట్లీస్ట్ 4 to 6 అయినా 10 పెట్టుకోండి, ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడైతే మనమే చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్లోనే మనకైతే ఆప్షన్స్ అనేవి కట్ చేసినారు. దాని తర్వాత ఎప్పుడు వస్తుందో మనం తెలుసుకుందాం గైస్. ఇప్పుడు చూపించినవన్నీ మనకైతే ఇంపార్టెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూడండి గైస్, ఇవైతే మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇంకా వచ్చేసి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ అప్లోడ్ చేసే ముందు ఆప్షన్ వచ్చే ముందు అయితే మనకైతే కాల్ లెటర్స్ అయితే రావాలి. అవైతే టుమారో అదర్వైజ్ వెన్స్డే వినాయక చవితి ఉన్నప్పుడు అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి చూడండి గైస్. ఇలాంటి ఏమైనా అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే మీకోసం అయితే ఏపీడిఎస్సి టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి. మన ఛానల్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, రైట్ ఇస్